మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. అర్ధరాత్రి పల్నాడు ఎస్పీ ముందు హాజరయ్యారు. ఏపీలో పోలింగ్ రోజున రెంటిచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసులో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో ఉపశమనం లభించడంతో నర్సరావుపేట చేరుకున్న ఆయన ఓ హోటల్లో బస చేశారు. ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలని కోర్టు షరతు ప్రకారం గత రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మల్లికా ఖర్గ్ ఎదుట హాజరయ్యారు. ఈవీఎంను పిన్నెలి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయన్ను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్టు గుర్తించిన పోలీసులు పిన్నెలి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన చిక్కలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే ఆయనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఆ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటకు వచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రమోద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం చూసుకోవాలి. నిన్న ఏదైతే ఉందో నిన్న అర్ధరాత్రి 12 వారి లాయర్లతో కలిసి కొంత డాక్యుమెంట్లు సమర్పించారు. ప్రతిరోజు కూడా అయితే హైకోర్టు ఏదైతే ముందస్తు మధ్యంతర బెయిల్ ఇచ్చిందో దాన్ని బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి సంతకం పెట్టాలని కూడా ఆ షరతుల్లో ఉంది. మరొకటి ఫోన్ నెంబర్ అయితే ఏదైతే ఫోన్ నెంబర్ వాడుతున్నాడో ఆ ఫోన్ నెంబర్ కి సంబంధించిన ఆ వివరాలు కూడా ఎస్పీ కార్యాలయం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. మరి పాస్పోర్ట్ కు సంబంధించి కూడా పాస్పోర్ట్ కూడా ఎస్పీ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి విదేశాలు దాటి వెళ్ళకూడదు, ప్లస్ మాచర్ల నియోజకవర్గానికి కూడా వెళ్ళకూడదని కూడా ఆ షరతుల్లో ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి కేవలం జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ కి సంబంధించినది నర్సరావుపేటలోనే ఉంది కాబట్టి ఆ నర్సరావుపేటలోనే మీరు ఉండాలని కూడా హైకోర్టు చెప్పింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొన్న జూన్ 6వ తారీఖు నుంచి కూడా పెద్ద హైడ్రామానే నడిచిందని చెప్పుకోవాలి. అయితే కొంతకాలం హైదరాబాద్ లో ఉన్నాడని కూడా వారు చెప్తా ఉన్నారు. కొంతకాలం అయితే కొంతవరకు అయితే ఏపీలోనే ఉన్నారని కూడా తెలుస్తుంది. Right, Pramod. Thanks for the updates.